ఓం శాంతి 13/6/20 మురళి బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, బాబా ప్రేమని పొందాలంటే ఆత్మాభిమానిగా కూర్చోండి. బాబాతో మేము స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము అనే సంతోషంలో ఉండాలి. బాబా ప్రేమని పొందాలంటే ఆత్మాభిమానిగా కూర్చోవాలి. దేహాభిమానంలో కూర్చున్నారనుకోండి, అప్పుడు బాబా ప్రేమ అనేది పొందలేరు అంటున్నారు. అలాగే బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనేటువంటి సంతోషంలో ఉండాలి. प्रश्न, संगम युग पर तुम ब्राह्मण से फरिश्ता बनने के लिए कौन सी गुप्त मेहनत करते? సంగమంలో మీరు బ్రాహ్మణుల నుండి ఫరిష్తాగా అవ్వాలి అంటే ఏ గుప్తమైనటువంటి శ్రమ చేస్తున్నారు అంటున్నారు. బ్రాహ్మణులు పవిత్రంగా ఉండేటువంటి గుప్తమైన శ్రమ చేస్తారు. అంటే ఎవరికి తెలియదు. బ్రాహ్మణులు పవిత్రంగా ఉంటూ ఈ ప్రపంచం యొక్క ఉన్నతి కోసం కృషి చేస్తున్నారు బాబా పిల్లలు అనే విషయం ఎవరికి తెలియదు. కాబట్టి ఇది గుప్తమైనటువంటి శ్రమ. బ్రహ్మ యొక్క పిల్లలు సంగమంలో సోదర సోదరీలు అని అనుకున్నప్పుడు, మేము ఒకే తండ్రి పిల్లలము, సోదర సోదరీలము అనుకున్నప్పుడు చెడు దృష్టి అనేదే రాదు అంటున్నారు. మరి ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా స్త్రీ పురుష ఇద్దరు ఏమనుకోవాలి, మేము బీకే అంటే ఒకరు బ్రహ్మ కుమార్, ఒకరు బ్రహ్మ కుమారి అని చెప్పి ఈ స్మృతితో ఎప్పుడైతే పూర్తి పవిత్రంగా అవుతారో అప్పుడే ఫరిష్తాగా అవుతారు అని. ఓం శాంతి. मीठे मीठे बच्चे, अपने को आत्मा समझकर यहाँ बैठना है. మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు స్వయాన్ని ఆత్మను అని భావించి ఇక్కడ కూర్చోవాలి అంటున్నారు. యహ రాజ్ తుమ్ బచ్చోं को भी समझाना है. ఈ రహస్యము మరి పిల్లలే అర్థం చేసుకోవాలి, ఇతరులకు కూడా చేయించాలి. ఆత్మాభిమానిగా ఉన్నారనుకోండి, ఏం లభిస్తుంది? ఆత్మాభిమానిగా కూర్చుంటే ఇక్కడ ఆత్మాభిమానిగా ఉన్నవారికి ఏమి లభిస్తుంది? బాబా ప్రేమ లభిస్తుంది. బాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా స్వర్గ వారసత్వం ఇస్తున్నారు. రోజంతా గుర్తుంచుకునే శ్రమ చేయాలి. ఇది గడియ గడియ మరచిపోతూ ఉంటారు. సంతోషం యొక్క నశ డల్ అయిపోతుందంట. బాబా సావధానపరుస్తారు. పిల్లలు ఆత్మాభిమానిగా కూర్చోండి అంటే ఏంటి? నేను ఆత్మను అనే స్థితిలో కూర్చోవాలి. ఆత్మలు మరియు పరమాత్మని యొక్క మేళ అంటారు. ఇది కలయిక అంటారు. మరి ఇంతకుముందు ఎప్పుడు జరిగిందంటే, ఇంతకుముందు కలియుగం చివరిలో సత్యుగం ఆదిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కలియుగం చివరిలో సత్యుగం ఆదిలో ఈ మేళ అనేది జరుగుతుంది. టాపిక్ పైన బాబా అర్థం చేయిస్తున్నారు. టాపిక్ తప్పకుండా ఒకటి తీసుకొని అర్థం చేయిస్తే దాని గురించిన అన్ని విషయాలు వస్తాయి. అందుకని బాబా అంటారు, టాపిక్ పైన అర్థం చేయించడం నేర్చుకోండి. ఏంటి? ఒక టాపిక్ తీసుకున్నారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, తండ్రి మరియు దేవతలు అంటారు. మనుషులకి విషయాలు తెలియదు. శివుడు మరియు బ్రహ్మ విష్ణు శంకర్ల మధ్య సంబంధం ఏంటి, వారి యొక్క జీవిత చరిత్ర ఏంటి అని. త్రిమూర్తి యొక్క చిత్రం ఎంతో ప్రసిద్ధమైనది. यह तीनों है देवताएं, सिर्फ तीन का धर्म थोड़े ही होता, धर्म तो बड़ा होता है डीटी धर्म. బాబా అంటున్నారు, బ్రహ్మ విష్ణు శంకర్ల దేవతా ధర్మం, ముగ్గురితో దేవతా ధర్మం అయిపోద్ది ఏంటి? ఇప్పుడు దేవతలు ఎంతమంది అంటే బ్రహ్మ విష్ణు శంకరు, ముగ్గురితో ఒక ధర్మం అయిపోద్ది ఏంటి? కోట్ల మంది కావాలి కదా ధర్మం. ఒక ధర్మం అంటే ఏంటి? కోట్ల మంది దేవతలు కావాలి. ముగ్గురు దేవతలే ఉన్నట్లు కొంచెం మంది దేవతలు అట్లా చూపిస్తూ ఉంటారు. పేర్లు 3,000,000 దేవతలని చెప్పినా కానీ, 33 కోట్ల దేవతలని శాస్త్రాల్లో వర్ణన ఉన్నా కానీ, ముఖ్యంగా ఏం చెప్తారు? బ్రహ్మ విష్ణు శంకరుడు పార్వతి వినాయకుడు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ
ఆ తర్వాత ఇంద్రుడు ఇలాంటి దేవతలు చెప్తారు. కొద్దిమందితో అయిపోద్దా ఏంటి? దేవతా ధర్మం అంటే బోల్డ్ మంది కాదు. మరి వాళ్ళందరూ ఎక్కడి నుండి వస్తారు? ఈ విషయం కూడా దేవతా ధర్మం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? వీరు సూక్ష్మవతనవాసిగా చూపించబడ్డారు. వారికంటే పైన ఇంకొకరు ఉన్నారని చెప్పాలి. ఎవరు? పరమాత్ముడు. ముఖ్యమైన వారు బ్రహ్మ విష్ణు శంకర్లు. అంటే ఇక్కడ స్థూలమైన సృష్టిలోనే ఉంటారు. బ్రహ్మ విష్ణు అంటే ఎక్కడ ఉంటారు? ఈ స్థూలమైన సృష్టిలోనే ఉంటారు అని చెప్పి. బ్రహ్మ మరియు విష్ణువు అంటే బ్రహ్మ విష్ణువు అవుతారు, విష్ణువు బ్రహ్మ అవుతారు. ఇప్పుడు మీరెలా అయితే శూద్రుల నుండి బ్రాహ్మణులయ్యారు, బ్రాహ్మణుల నుండి దేవతలు అవుతారు. శూద్రులు అవుతారా? బ్రాహ్మణుల నుండి దేవతలు అవుతారు. కాబట్టి ఇది మొట్టమొదట బ్రహ్మాసో విష్ణు, విష్ణుసో బ్రహ్మ. ఆత్మాసో పరమాత్మ అని చెప్పారనుకోండి, అది అవ్వరు. ఆత్మ పరమాత్మ అవుతారా? ఆత్మే పరమాత్మ అవుతారా? అవ్వరు. బ్రహ్మాసో విష్ణువు అవుతారా? బ్రహ్మాసో విష్ణువు అవుతారా? అవరా? విష్ణుసో బ్రహ్మ అవుతారా? అవరా? శూద్రులసో బ్రాహ్మణులు అవుతారా? అవరా? బ్రాహ్మణ్సో దేవత అవుతారా? అవరా? ఆత్మసో పరమాత్మ అవుతారా? అవరా? అవుతారా? స్థూలమైన సృష్టిలో చూస్తే బ్రహ్మ ఉన్నట్లు, అంటే ఈ స్థూలమైన సృష్టిలో బ్రహ్మ ఉంటేనే బ్రాహ్మణులు వస్తారు. బ్రాహ్మణులు ఉంటే బోడంతమంది దేవతలు వస్తారు. బోడంతమంది దేవతలు ఉంటేనే ఒక దేవతా ధర్మం అనేది స్థాపన అవుతుంది. లేకపోతే అసలు దేవతా ధర్మమే లేనట్టు అయిపోవాలి కదా. దేవతా ధర్మం లేదు అని చెప్తారా? హిందూ ధర్మంలో ఉంది అని చెప్తారా? ఉంది అని చెప్తారు. ఒకప్పుడు దేవతలు రాజ్యం చేశారా అంటే చేశారు అని చెప్తారు. చేశారు అన్నప్పుడు బోల్డ్ మంది దేవతలు కావాలి కదా. మరి దేవతలు ఎంతమంది అంటే ఎక్కువ పేర్లు చెప్పలేరు. బ్రహ్మ విష్ణు శంకరుడు అక్కడి వరకే చెప్తారు. మరి ఇంకా కొంతమంది దేవతల్ని కలిపి చెప్తారు. బాబా అంటారు ముగ్గురితో దేవత ధర్మం అయిపోద్దా ఏంటి? అవ్వదు కదా. బ్రహ్మ సో విష్ణువు అయ్యి బ్రహ్మ సంతానం బ్రాహ్మణులందరూ అక్కడికి వెళ్ళి దేవతలు అయితే రాజ్యం చేస్తే అది దేవతా ధర్మం అవుతుంది. కానీ ఊరికే ఒకళ్ళలో పేరో ఇద్దరు పేరో చెప్పినంత మాత్రాన ఒక దేవతా ధర్మం ఎలా స్థాపన అవుతుంది? ఇప్పుడు ఇస్లాం ధర్మం ఉంది. ఎంతమంది ఉంటారు ఇస్లాం ధర్మంలో? కోటాను కోట్ల మంది ఉంటారనమాట. అట్లాగే క్రిస్టియన్ ధర్మం ఉంది. దాంట్లో ఎంతమంది అంటే దాంట్లో కోటాను కోట్లు ఉంటారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దేవతా ధర్మం హైయెస్ట్ అయినా కానీ తక్కువ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ కాండం భాగం కాబట్టి, మిగిలిన ధర్మాలు కొమ్మలు కాబట్టి ఆకులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ ధర్మానికి చెందిన వారు ఎంతమంది ఉంటారు? ఎక్కువ ఉంటారు. ఇట్లా ఒక టాపిక్ తీసుకొని చెప్పండి. ఆత్మ పరమాత్మ అవుతుందా అవుదా? అవ్వదు. మరి పరమాత్మ కృష్ణుడి తనువులో వచ్చారు అని కూడా చెప్తూ ఉంటారు కొందరు. లేదా కృష్ణుడే పరమాత్ముడు అని కూడా చెప్తూ ఉంటారు. అది కూడా కుదిరే పని కాదు. కృష్ణుడు పరమాత్ముడు కాదు, లేకపోతే పరమాత్ముడు కృష్ణుడి తనువులో కూడా రారు అని చెప్పి. ఎందుకంటే కృష్ణుడు ఉన్నప్పుడు అందరూ పావనంగా ఉన్నారు. అలాంటప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తారు? మొదటి రాజకుమారుడు కృష్ణుడు అంటే, ఒకవేళ భగవంతుడు కృష్ణుడు తనువులో వస్తే అప్పుడు వాళ్ళు చెప్పినట్లు పోనీ ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు అని అనుకుందాం. పోనీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఓకే, కృష్ణుడు తనువులో కృష్ణుడు ద్వాపర యుగంలో ఉండి భగవంతుడు ద్వాపర యుగంలో వచ్చాడు అనుకున్నాం. అప్పుడు ధర్మస్థాపన అయి 4 పాదాల ధర్మం రావాలిగా. మరి రాలేదుగా. అంటే ద్వాపర యుగంలో భగవంతుడు రాడు అనేది ఎక్కడ రుజువు అవుతుంది? ధర్మస్థాపన కాలేదు కాబట్టి అక్కడ భగవంతుడు రాలేదు. ధర్మస్థాపన ఎక్కడైతే అక్కడ భగవంతుడు వచ్చినట్టు. ధర్మస్థాపన అంటే 4 పాదాల ధర్మం ఎక్కడుంటుంది? సత్యుగంలో ఉంటుంది. కాబట్టి భగవంతుడు సత్యుగం కంటే ముందు అంటే కలియుగం చివరిలో వచ్చి ధర్మాన్ని స్థాపన చేశారు కాబట్టే ఈ సృష్టిలో 4 పాదాల ధర్మం అనేది వచ్చింది. లేకపోతే 4 పాదాల ధర్మం అనేది రాదు అని చెప్పి. కాబట్టి బాబా అంటున్నారు ఈ విషయాలు మహారథి సర్వీసిబుల్ పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇంకెవరి బుద్ధిలో ఇవి ఎక్కవు. ఈ టాపిక్ చాలా ఫస్ట్ క్లాస్. ఎంత చెప్పుకున్నా తరగదు ఈ టాపిక్ మీద అంటున్నారు బాబా. అంటే ఈ సంగమయుగం అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో భగవంతుడు వచ్చి ఇట్లా దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు.
ఆత్మలందరూ అవినాశి పాత్ర వహిస్తూనే ఉంటారు, మారుతూనే ఉంటారు, డ్రామా సెకండ్ బై సెకండ్ జరుగుతూనే ఉంటుంది. ఇట్లా అన్నమాట. బ్రహ్మ స విష్ణు, విష్ణు స బ్రహ్మ. జీవితం యొక్క చరిత్ర అనేటువంటిది చెప్తున్నారు. ఇంకా కనెక్షన్ హే, शुरू ही ऐसा करना है. ब्रह्मा सो विष्णु 1 सेकंड में, विष्णु सो ब्रह्मा बनने में 84 जन्म लगते हैं. బాబా అంటున్నారు బ్రహ్మ విష్ణువు అవ్వాలంటే సెకండ్లో, అంటే ఒక్క జన్మలో పురుషార్థం చేసి బ్రహ్మ కాస్త విష్ణువు అయిపోతారు. కానీ విష్ణువు బ్రహ్మ అవ్వాలంటే 84 జన్మలు తీసుకొని సతోప్రధానంగా ఉన్న ఆత్మ 84 జన్మలు తీసుకొని తమోప్రధానంగా అయితే కానీ బ్రహ్మగా అవ్వరన్నమాట. కాబట్టి బ్రాహ్మణ కులం, ప్రజాపిత బ్రహ్మ మరియు బ్రాహ్మణ కులము అంటే మరి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? సో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ దేవతలు అయిపోతారు. కాబట్టి వీళ్ళందరూ పరివర్తన చెందిపోతారని అర్థం అన్నమాట. అంతేగాని చనిపోరు, మాయమైపోరు, ఆకాశంలోకి వెళ్ళిపోరు, ఏమైపోతుందని ఇక్కడ విషయం కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మలన్నీ నశించవు. ఆ బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చిన ఆత్మలన్నీ మళ్ళీ దేవతా వర్ణంలోకి వచ్చి జన్మ తీసుకుంటారు. ఎందుకంటే బ్రాహ్మణ వర్ణంలో ఉండి చేసే పని అదే, స్వయాన్ని ఉద్ధరణ చేసుకొని ఈ ప్రపంచం యొక్క ఉద్ధరణ, ప్రతి ఆత్మ యొక్క ఉద్ధరణ చేయడమే, కళ్యాణం చేయడమే ఈ బ్రాహ్మణ జన్మ యొక్క లక్ష్యం, ఈ బ్రాహ్మణ జన్మ యొక్క గమ్యం. లేకపోతే బ్రాహ్మణ జన్మ ఎందుకు? మన ఉద్ధరణ చేసుకోలేదు, అసలు ఎవరు ఉద్ధరణ చేయలేదు, అప్పుడు మనకి బ్రాహ్మణ జన్మ ఇచ్చి లాభమే ఉంది బాబా. కాబట్టి కొత్త ప్రపంచ స్థాపన వహా ప్రజాపిత హే नहीं, కలియుగ में तो ప్రజాపిత हो नहीं सकता. సత్యుగంలో ప్రజాపితలు ఎవరు ఉండరు, కలియుగంలో కూడా ఉండరు. ఎక్కడుంటారంటే సంగమంలో. శూద్రుల నుండి బ్రాహ్మణులు అయ్యారు, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డారు కదా. ఎలా రచిస్తున్నారు? ముఖం ద్వారా, అంటే జ్ఞానం చెప్పి రచన చేస్తున్నారు. ఎవరు రచన చేస్తున్నారు? శివ బాబా రచన చేస్తున్నారు. ఎవరి ద్వారా రచన చేస్తున్నారు? బ్రహ్మ ద్వారా రచన చేస్తున్నారు. అవే ఆత్మలు, అవే 5000 సంవత్సరాల క్రితం ఆత్మలు మనందరం. మళ్ళీ అవే ఆత్మల్ని బాబా తన పిల్లలు చేసుకొని అవే ఆత్మల్ని సతోప్రధానంగా చేసి మళ్ళీ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఆత్మలన్నీ అవే కదా, కొత్తగా ఆత్మలు పుట్టవు, కొత్తగా ఆత్మలు నశించవు కదా. ఇప్పుడు మీరు సాంప్రదాయం మారారని బాబా అంటున్నారు. బ్రాహ్మణ సాంప్రదాయంలోకి వచ్చారు. ఇంతకుముందు శూద్ర సాంప్రదాయంలో ఉండేవారు అని చెప్పి. బ్రాహ్మణ దేవీ దేవతాయన మహా అని శాస్త్రాల్లో రాయబడి ఉంది. బ్రాహ్మణులే దేవతలు అవుతారు అని రాయబడి ఉంది. అంటే బాబా అంటున్నారు మీరు పురుషార్థం చేస్తున్నారు, దేవతలుగా అవుతున్నారు, భాగ్యం తయారు చేసుకుంటున్నారు కాబట్టి దేవతలు అవుతారు. అంతేగాని లౌకికంలో ఉన్న బ్రాహ్మణులు దేవతలు అవుతారా ఏంటి? వాళ్ళ గురించి కాదు అది రాయబడింది, మీ గురించే రాయబడింది. ఇది సంగమం, పురుషోత్తమ సంగమయుగం. శాస్త్రాల్లో దీని గురించి పూర్తి వర్ణన లేదు. మహాభారత యుద్ధం ఇప్పుడు జరగబోతుంది. బాబా అంటారు కలియుగంలోనూ జరగదు, సత్యుగంలోనూ జరగదు, సంగమంలోనే జరుగుతుంది. పాండవులు కౌరవులు అన్నా కూడా సంగమంలోనే ఉన్నారు. ఇది సంగమయుగం. ఎవరు పాండవులు? బాబా పిల్లలే పాండవులు. మరి పాండవులు మీరే ఉన్నారు, అందరికీ దారి చూపించేవారు ఉన్నారు, పండా ఉన్నారు. అక్కడ యాత్రలు చేయించే బ్రాహ్మణులని ఇదివరకు ఉండేవాళ్ళు, వాళ్ళని పండాలు అంటారు. లేదా యాత్రల దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి ఒక గైడ్ లాగా ఆ గుడి చూపించి దాని చరిత్ర చెప్పి దేవుడి మహిమ చెప్తారు వాళ్ళు. అక్కడ యాత్ర చేయించినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. కానీ మీరు మళ్ళీ పవిత్రమైన మృత్యులోకంలోకి రారు కదా, పవిత్రంగా అయిపోయి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళిపోతారు కదా అని బాబా అంటున్నారు. దేవీ సాంప్రదాయాలు విష్ణు సాంప్రదాయాలు అయిపోతారు. అక్కడ సత్యుగంలో ఉండేవారిని విష్ణు సాంప్రదాయాలు అంటారు. చతుర్భుజ యొక్క ప్రతిమ అనేటువంటిది ఉంటుంది ఎక్కడ? సత్యుగంలో. అక్కడ ఏదైతే లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తారో వాళ్ళ సింహాసనానికి లేదా అక్కడ సింబల్ ఉంటుందన్నమాట. ఏంటంటే చతుర్భుజ, 4 భుజాలున్న ప్రతిమ ఉంటుందన్నమాట. అసలు దాని దగ్గర నుండి ఈ శాస్త్రాల్లో ఈ చతుర్విష్ణువుకి 4 చేతులు, ఇవన్నీ 6 చేతులు, 8 చేతులు ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఆ ప్రతిమ మూలంగా దాన్ని ఏమని పిలుస్తారు? ఆ వంశాన్ని విష్ణు వంశము అని పిలుస్తారు అని బాబా అంటున్నారు. యహ విష్ణు సాంప్రదాయ, యహ ప్రతిమ రావణ్కి హై తో రావణ సాంప్రదాయ.
అక్కడ విష్ణువు ప్రతిమ ఉంటే ఇక్కడ ఏం ప్రతిమ ఉన్నట్టు? రావణాసురుడు ప్రతిమ ఉంది అంటున్నారు బాబా. ఇక్కడ రాజ్యాలు లేవు కదా, కొన్ని ప్రతిమ పెట్టుకొని రాజ్యం చేద్దామంటే. కాబట్టి ఇది ఒక రకంగా చూస్తే రావణాసురుడి ప్రతిమ ఉన్నటువంటి రాజ్యం. ఎందుకంటే పాలించేదే రావణుడు కదా, ఇంకెవరి ప్రతిమ ఉన్నట్టు? రావణ ప్రతిమ కాదు, డైరెక్ట్గా రావణాసురుడే ఉన్నాడు అనమాట. కాబట్టి బాబా అంటున్నారు, మనుషులు ఇవన్నీ విన్నట్లయితే ఆశ్చర్యపోతారు. దేవతలుగా అవ్వడానికి మీరు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులు, మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, దత్తత కాబడ్డారు. బ్రాహ్మణ్ భీ యహా హై ఫిర్ దేవతా భీ యహా బనేంగే. ఇక్కడే బ్రాహ్మణులు అయ్యారు, దేవతలు కూడా ఇక్కడే అవుతారు పిల్లలు అంటున్నారు బాబా. దైవీ రాజ్యం కూడా మీరు ఇక్కడే చేస్తారు. బ్రాహ్మణుల వంశావళి ఉండదు. వంశావళి అంటే వాళ్ళ పిల్లలు దాంట్లో కంటిన్యూ అయితే అప్పుడు వంశావళిలు ఉంటాయి. దేవత వంశావళి ఉంటుంది, వాళ్ళ పిల్లలు నెంబర్ 2 వంశావళి రాజ్యం చేస్తారు, వాళ్ళ పిల్లలు నెంబర్ 2, 3 వంశావళి రాజ్యం చేస్తారు. కానీ ఇక్కడ అలా ఉండదని బాబా అంటున్నారు. బ్రాహ్మణులు వంశావళి అంటే ఇక్కడ తరతరాల బ్రాహ్మణులు ఉండరు. ఎందుకంటే ఒకసారే బాబా వస్తారు, ఒక్క జన్మే బ్రాహ్మణ జన్మ. దేవతా జన్మలు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సత్యుగంలో 8, త్రేతాయుగంలో ఎన్ని? 12. 2 కలిపితే ఎన్ని? 20. 20 జన్మలు ఏమున్నాయి? దేవతా జన్మ. బ్రాహ్మణ జన్మ 1. కాబట్టి వంశాలు ఎక్కడ ఉంటాయి? ఇంకా ఒక జన్మకు వంశాలు ఉండవు కదా. ఒక జన్మ అంటే అదే అయిపోయింది, దీంతో సమాప్తం. బ్రాహ్మణ వంశం సమాప్తం అన్నమాట. అందుకని చెప్పి తర్వాత కానీ విష్ణు వంశం మాత్రం నడుస్తుంది, వాళ్ళ పిల్లలు దేవతా వంశావళి అంతా కూడా ఉంటుంది. అందుకని బ్రాహ్మణ వంశావళిని అనకూడదు అని బాబా అంటున్నారు. సో విష్ణు వంశం కాస్త మళ్ళీ ఏమవుతుంది? క్షత్రియ వంశం, రాముడి వంశం అవుతుంది. తర్వాత ఏమవుతుంది? వైశ్య వంశం. ఆ తర్వాత ఏమవుతుంది? శూద్ర వంశము. దాని నుండి ఏమవుతుంది? బ్రాహ్మణ కులమే, బ్రాహ్మణ వంశం కాదుగా. అది బాబా చెప్పేది. మాటలు కూడా చిన్న మాటలు కూడా చిన్న తేడా ఉన్నా కానీ బాబా అంటారు మళ్ళీ కుదరదు కదా. బ్రాహ్మణ కులం ఇది మళ్ళీ వంశాలు నడువో, ఎక్కువ జన్మలు లేవు కాబట్టి దీంట్లో ఒకటే ఉంది కాబట్టి బ్రాహ్మణ కులము. అర్థం ఎంత క్లియర్గా ఉంది, చిత్రాల్లో ఎన్ని చూపిస్తూ ఉంటారు. బ్రాహ్మణ్స్ విష్ణుపురికి యజమానిగా అవుతారు, దీనిలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటున్నారు. బాబా ఎస్సే ఇస్తున్నారు, మీరు బాగా ఆలోచించి స్కూల్లో కూడా ఏంటి దీని మీద వ్యాసం రాయండి అంటే దాని గురించి ఆలోచించి మొత్తం వ్యాసం రాసినట్లు మీరు కూడా వ్యాసం అనేది దీని మీద రాయాలి, ఎలా చెప్పాలి జ్ఞానం అనేది అని చెప్పి దీని మీద ఆలోచించాలి. దాన్ని పూర్తిగా అన్నమాట ఫస్ట్ నుండి చివరి వరకు దాని గురించి ఆలోచించి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది ఆలోచించండి. మనుషులకు అద్భుతం అనిపించేలాగా జ్ఞాన సాగరుడు తప్ప ఇంకా ఇలాంటి విషయాలు ఎవరు చెప్పలేరు. విచార సాగర మంథన చేసి రాయాలి అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీరు రాసింది మీరే చదవండి, అప్పుడు మీకు మళ్ళీ అర్థమవుతుంది. ఇంకా ఇవి యాడ్ చేయాలి అని అనిపిస్తుంది. బాబా మొట్టమొదట బ్రహ్మబాబా యజ్ఞం స్థాపన అవ్వకముందు కూడా అంటే లెటర్ రాసి పంపేవారు చేత్తో మురళి అనేది రాసి పంపేవారు. తర్వాత ఏం చేసేవాళ్ళు, అది దాదీల దగ్గరకు వచ్చేది, దాదీల దగ్గరికి మా అమ్మ దగ్గరికి వచ్చేది అనమాట. దాంట్లో పేరు ఉండేది, ఈ పేరున్న వాళ్ళు చదవాలి మురళి ఆ రోజు అని. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ మురళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఆ రాసిన మురళి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు దాన్ని బాగా చదువుకొని దాన్ని మననం చేసి అది చూడకుండా మా అమ్మ అయితే ఒకసారి అలా చదివేవారు, మననం చేసేవారు, ఇంకా 1-2 గంటలు అలాగ అందరికీ దాని గురించి వర్ణించి చెప్పేవారు. ఒకసారి చదివేవాళ్ళు మా అమ్మ అంతే. ఒకసారి చదివితే దానిలో ఉన్న ప్రతిదీ మా అమ్మ ఆ ఉన్నది కాదు ఇంకా తను విచార సాగర మంతన చేసిన పాయింట్స్ కూడా యాడ్ చేసి మా అమ్మ చెప్పేవారనమాట. అట్లా బాబా అనేవారనమాట. ఫస్ట్లో బాబా ఎలా అయితే లెటర్ రాసి పంపితే అది పిల్లలు విచార సాగర మంతన చేసి దాని గురించి అర్థం చెప్పేవారు, అలా మీరు కూడా జ్ఞానాన్ని విచార సాగర మంతన చేయాలి, వేరే వాళ్ళకి అర్థం చేయించాలి. ఒక టాపిక్ తీసుకుని దాని మీద చెప్పండి. బ్రహ్మసో విష్ణు, విష్ణుసో బ్రహ్మ అవుతారు, అందుకే విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు చూపించారు అని ఇట్లా చెప్పాలన్నమాట. ఇక్కడ విష్ణువు నాభి నుండే బ్రహ్మ వచ్చినట్టు ఎందుకు చూపించారు, బ్రహ్మ నాభి నుండి విష్ణు వచ్చినట్టు చూపించవచ్చు కదా అంటే తరాలు ఎక్కడ నడిచినాయి,
విష్ణువు నుండి బ్రహ్మకి తరాలు నడిచినాయి కానీ బ్రహ్మ నుండి విష్ణువుకి తరాలు నడవలే. మామూలుగా లెక్క అయితే వృద్ధుడు ఎవరున్నారు? బ్రహ్మగా చూపించారు భక్తిలో. యువస్థితులు ఎవరిని చూపించారు? విష్ణువుని చూపించారు. ఆ లెక్కను చూస్తే ఎవరి నుండి ఎవరు రావాలి? నిజం చెప్పాలంటే బ్రహ్మ నుండి విష్ణువు వచ్చినట్టు కానీ విష్ణువు నుండి బ్రహ్మ వచ్చినట్టు కాదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే బ్రహ్మ పురుషార్థం చేసి ఆయనలోంచేగా విష్ణువు పుట్టినట్లు ఆయనలోంచి. కానీ ఇక్కడ తరాలు నడవలేదు కదా, వాళ్ళ పిల్లలు అవ్వలేదు కదా. కాబట్టి ఏం చేశారు? భక్తిలో విష్ణువు నాభిలోంచి బ్రహ్మను చూపించారు. విష్ణువేమో యువకుడిగా చూపించారు, బ్రహ్మనేమో వృద్ధుడిగా చూపించారు. అసలు బ్రహ్మ వృద్ధుడేంటి, ఆయన పుట్టడం ఏంటి? విష్ణువు యువకుడేంటి? ఈయన నాభిలోంచి ఈయన ఎలా పుడతారు? అది సింబాలిక్గా చూపించారు అంతే. మనుషులు ఏమంటారు? నిజంగానే అలా పుట్టారు కాబట్టి పూలోంచి లేకపోతే కాళ్ళలోంచి లేకపోతే నాభిలోంచి పుట్టేశారు కాబట్టి అనుకుంటారు అన్నమాట. అయితే బాబా ఏమంటున్నారు? అప్పట్లో ఒక చిత్రం తయారు చేశారు, గాంధీ నాభిలోంచి నెహ్రూ పుట్టాడు అంటే ఆయన భావాలన్నీ అందిపుచ్చుకున్నారు అని చెప్పడానికి వాళ్ళు చిత్రం తయారు చేశారు. ఏ చిత్రం తయారైంది? గాంధీ నాభిలోంచి నెహ్రూ పుట్టాడనే చిత్రం నుండి బ్రహ్మది తయారైంది ఏంటి? బ్రహ్మదాన్ని చూసి వీళ్ళకి ఆలోచన వచ్చి ఏం చేశారు? గాంధీ నాభిలోంచి నెహ్రూ వచ్చినట్లుగా వాళ్ళు తయారు చేశారన్నమాట. కాబట్టి మూలం అనేది ఒకటి ఉంటుంది, ఆ మూలం యొక్క మీనింగ్ తీసుకొని దానికి ఒక చిత్రం అనేది మనుషులు క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు ఫస్ట్ అయితే నిర్వికారి రాజ్యం సత్యుగము, కలియుగము అంటే వికారి రాజ్యము. దీనికి తేడా అనేటువంటిది మీకు తెలుసు కానీ ఇంకెవరికి తెలియదు. ఇవన్నీ గుర్తుండాలి. విషయ వికారాల ప్రపంచంగా ఎలా అయిపోయింది, మళ్ళీ నిర్వికారిగా భగవంతుడు వచ్చి ఎలా తయారు చేస్తున్నారు. బ్రాహ్మణులు సంపూర్ణ నిర్వికారులను కూడా చెప్పలేరు కదా, ఎందుకంటే ఇంకా అవుతున్నారు, పురుషార్థం చేస్తున్నారు అనేటువంటిది అనమాట. ఇప్పుడు డాక్టర్ చదువుతున్నారు అనేదానికి డాక్టర్ అయిపోయారు అనేదానికి తేడా ఉంది కదా. అలాగే సంపూర్ణ నిర్వికారులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు, చెయ్యాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి, అప్పుడు దేవత అవుతారు, సంపూర్ణ నిర్వికారి దేవత. ఏమో ఫెయిల్ అయితే త్రేతాయుగి మరి సెమీ దేవతలు అవుతారేమో తెలియదు కదా. అందుకని ఫస్ట్ బ్రాహ్మణులకి టైటిల్ ఇవ్వడం అనేది జరగదనమాట. నంబర్ ఇవ్వరు, టైటిల్ ఇవ్వరు అనమాట. నంబర్ అయినా టైటిల్ అయినా ఎగ్జామ్స్ అయిపోయాకే ఇస్తారనమాట. ఈ విషయాలు ఎవరికి తెలియదు. పురుషోత్తమ మాసము అని జరుపుతూ ఉంటారు. మరి అది కూడా 3 సంవత్సరాలకు ఒక నెల అనేది ఒకటి తీసి దానికి జరిపేవారట. బాబా అంటారు 5000 సంవత్సరాలకి ఈ సంగమ యుగమే పురుషోత్తమ యుగము అంటారు. యథార్థంగా మీరు తెలుసుకున్నారు. బ్రుకుటి మధ్యలో మెరిసే నక్షత్రం అని మాత్రమే ఆత్మకి చెప్తారు. అక్కడ రామకృష్ణ పరమహంస జీవిత గురించి చెప్పినప్పుడు వివేకానందుడు ఇలాగ గురువుగారి ముందు ధ్యానంలో కూర్చున్నాడంట. అప్పుడు గురువుగారి ఆత్మ చీన్లో కలిసిపోయిందంట. బాబా అంటున్నారు మీకైతే అర్థమవుతుంది కదా, వాళ్ళైతే చెప్తే అది విన్న వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే కలిసిపోయింది కాబోలు రామకృష్ణుడు ఆత్మ వచ్చి వివేకానందుల్లో కలిసిపోయింది కాబోలు అనుకుంటారు. బాబా అన్నారు అసలు అలా కుదురుతుందా మీరు చెప్పండి? ఒక ఆత్మ వచ్చి ఇంకొక ఆత్మలో కలిసిపోతుందా, లేకపోతే శరీరంలో కలిసిపోతుందా? అసలు అలా జరిగే విషయమా? ఆత్మే పరమాత్మలో కలవదు, ఒక ఆత్మ వచ్చి ఇంకొక ఆత్మలో కలవదు. కానీ ఆయన ఏమనుకున్నాడు, గురువుగారి ఆత్మ వచ్చి నాలో కలిసిపోయింది అనుకున్నాను. అందరూ అదే అనుకుంటూ ఉంటారనమాట. లీనమైపోయింది, నాలో లీనమైపోయింది అని అనుకుంటూ ఉంటారు. तुम यहाँ बैठी फिर क्या हुआ, कुछ भी वर्णन नहीं, बस खुश हुआ, हमको भगवान का साक्षात्कार हुआ, भगवान क्या है वह नहीं जानते, आप समझाते हैं सीढ़ी के चित्र पर तुम समझाओ. మరి కొందరు చూడండి భగవంతుడు ఎవరో తెలియదు, మాకు భగవంతుడి సాక్షాత్కారం అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఇట్లా మనుషులు చూడండి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అదంతా భక్తి మార్గము. బాబా అంటారు పిల్లలు జ్ఞానం వేరు, భక్తి వేరు. భక్తి చేసి గొప్ప జ్ఞానులయ్యారు అని భక్తి మార్గంలో ఎవరిని అనడానికి వీల్లేదు. అట్లాగే జ్ఞానీలైన పిల్లల్ని భక్తి చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళు జ్ఞానీలు అని అనడానికి పనికిరారు. కాబట్టి అది వేరు, ఇది వేరు అని బాబా అంటున్నారు. భక్తి అనేది ఒక నావ, ఇది వేరే తీరం వెళ్తుంది. జ్ఞానము అనేది ఇది ఒక నావ, ఇది వేరే తీరం వెళ్తుంది. రెండు చేస్తే మధ్యలో ఉన్నట్టు అంటారా బాబా, లేకపోతే జ్ఞానం అనే పడవలో ఉన్నారు అంటారా?
ఒకవేళ జ్ఞానంలో వచ్చి కూడా భక్తి చేశారనుకోండి, అప్పుడు బాబా అంటారు మధ్యలో ఉన్నారు అంటారు. అంతేగాని జ్ఞానం అనే పడవలో ఉన్నారు అంటారా, భక్తి అనే పడవలో ఉన్నారు అంటారా? రెండు చేస్తే మధ్యలో ఉన్నట్లు, అంతేగాని ఆ నావలో లేరు ఈ నావలోనూ లేనట్లు లెక్క అన్నమాట. కాబట్టి జ్ఞానం అనే నావ వేరు, భక్తి అనే నావ వేరు, అసలు అది ఇది కలపకూడదు అని బాబా అంటారు. ఎంత భక్తి చేసినా వాళ్ళు జ్ఞానులు అవ్వరు. అది వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, శంకరాచార్యుడు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు స్థూలమైన భక్తి చేయలే, పూలేసి పూజ చేసి నోములు వృత్తాలు చేయలే. వాళ్ళు ఏం చేశారు, భగవంతుడు ఎవరు అని భక్తి ద్వారా కనిపెట్టాలని ట్రై చేశారు వాళ్ళు. కానీ భక్తి ద్వారా జ్ఞానం అనేది ఎవరికి లభించదు, భగవంతుడు వచ్చాకే వాళ్ళు ఎంతన్నా ట్రై చేయనివ్వండి, భగవంతుడు ఫలానా అనేది చెప్పలేకపోయారు, ఆత్మ ఫలానా అనేది చెప్పలేకపోయారు, ఈ సృష్టి చరిత్ర ఇది అనేది చెప్పలేకపోయారు, ఏది చెప్పలేకపోయారు, ఇది అని కాదు, అసలు ఏది చెప్పలేకపోయారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఇసుకరేయనంత జ్ఞానం కూడా లేదు. భక్తి ఎలా చేయాలి అనే జ్ఞానం ఉంది, కానీ నిజమైన జ్ఞానం ఆత్మ పరమాత్మ జ్ఞానం అనేది లేదనమాట. కాబట్టి ఏంటంటున్నారు బాబా, ఇంతకీ కంక్లూజన్ ఏం తేల్చారు, భక్తి నావ వేరు, జ్ఞానం నావ వేరు, అది చేరే గమ్యం వేరు, ఇది చేరే గమ్యం వేరు. ఆ నావ ఉందనుకోండి, తిరిగేసి ద్వాపరయుగంలో దిగుద్దు, మళ్ళీ ఈ నావ ఉందనుకోండి ఎక్కడికి వెళ్తుంది, సత్యుగానికి వెళ్తుంది. అసలు అది వేరు ఇది వేరు, ఏదో ఒకటి ఎక్కితే అక్కడికి వెళ్తారని అర్థం అన్నమాట. तो यह ज्ञान अलग भक्ति अलग. तुम क्या बाबा कहते हमको तुमको कल पहले ज्ञान दिया. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు జ్ఞానం ఇచ్చాను పిల్లలు, విశ్వానికి అధికారిగా చేశాను. अब तुम कहाँ हो, तुम बच्चों की बुद्धि में सारा ज्ञान है, कैसे और डिनेस्टी आदि कैसे झाड़ बढ़ता है. ఇది మొత్తం ఎలా దైవీ రాజ్యం వస్తుంది, అది కొంచెం కొంచెం ఎలా పెరుగుతుంది, వృక్షం ఎలా వృద్ధి అవుతుంది, కొమ్మలు ఎలా వస్తాయి, వేరే ధర్మాలు ఎలా వృద్ధి అవుతాయి, మొత్తం తెలుసు కదా. ఒక పుష్పగుచ్చం లాగా ఎందుకు చెప్తారు బాబా, పుష్పగుచ్చం అనుకోండి, ఒకవైపు ఒక రెడ్ కలరు, మళ్ళీ మధ్యలో ఇట్లా వైట్ కలరు, ఇట్లా బ్లూ కలరు, అట్లా పువ్వులు పెట్టచ్చు అనమాట, వేరేగా పెట్టచ్చు అనమాట. పుష్పగుచ్చం అయితే ఒక చెట్టుతో పోల్చితే ఒక చెట్టుకి అన్నీ ఒకే వెరైటీలో ఉంటాయి. అందుకని బాబా మళ్ళీ అంటారు చెట్టే కానీ వెరైటీ చెట్టు, అన్నీ వేరువేరుగా ఉన్న చెట్టు అండి. మళ్ళీ ఈరోజు బాబా ఏమన్నారు, పుష్పగుచ్చం అన్నారు. అంటే ఒక పువ్వు ఇంకొక పువ్వుతో కలవనటువంటి పుష్పగుచ్చం కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు అన్ని వేరువేరుగా క్రిస్టియన్ ధర్మం వేరు, ముస్లిం ధర్మం వేరు, ఇలా వేరువేరుగా ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి అంటున్నారు. ఫస్ట్ 3 కొమ్మలు వస్తాయి, తర్వాత చిన్న కొమ్మలు వస్తాయి. ఇలా ఎన్ని కొమ్మలు వచ్చినాయి. मान भी हो जाता है, बड़का झाड़ होता है, थुर है नहीं, बाकी सारा झाड़ खड़ा है. మామ అంటారు పిల్లలు, గౌరవం కూడా ఫస్ట్ వచ్చింది అనుకోండి, ధర్మం కొత్తలో ఉన్నప్పుడు ఎక్కువ గౌరవం, అందరు ఫాలో అయిపోతూ ఉంటారు, ఏదో కొత్తగా ఉంది కదా అని చెప్పి పాత వాళ్ళు ఫాలో అవుతారు, కొత్త ఆత్మలు కూడా వచ్చి దాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు నడుస్తుంది, దానికి ఎంత శక్తి ఉంటే అంత ప్రాభవం ఉంటుందన్నమాట. తర్వాత నెమ్మదిగా దాని శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది, ఆ ధర్మానికి కూడా శక్తి తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి అన్నిటికంటే గొప్ప ధర్మం అంటే ఎక్కువసేపు ఏది చక్కగా నిలబడగలిగిందో దాని ప్రభావం అనేది ఎక్కువ ఉన్నట్లు అర్థమవుతుంది అన్నమాట. పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయింది, తమ ధర్మాన్ని గురించి తెలియదు. ముఖ్యమైనవే 4 ధర్మాలు, తర్వాత చిన్నవి అనేకం వస్తాయి. ఇప్పుడు దేవతా ధర్మం అనేది ప్రాయలోపం చెందిపోయింది. అందుకనే బాబా మర్రి చెట్టు ఉదాహరణ చెప్తారు. ఎందుకంటే ఓడల మీద నిలబడి కాండం అనేది కనిపించకుండా పోయేది ఒక్క మర్రి చెట్టుకి మాత్రమే. దేవతా ధర్మం అనే కాండం కనిపించట్లేదు, కానీ వేరే ధర్మాలనే ఓడల మీద ఈ ప్రపంచం అనేది నిలబడి ఉన్నదన్నమాట. మరి बाप कहते हैं ब्रह्मा द्वारा आदि सनातन देवी देवता धर्म की स्थापना करा. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని బాబా స్థాపన చేయిస్తున్నారు. అక్కడ కలకత్తాలో బొటానికల్ గార్డెన్ అని ఉంటుంది అనమాట. ఆ గార్డెన్లో ఈ చెట్టు ఉంటుంది, బాబా చెప్పే ఈ చెట్టు ఉంటుంది అనమాట. ఒక మర్రి చెట్టు ఉంటుంది, అది ఇన్ని వందల సంవత్సరాల క్రితంది అని అంటారనమాట. అది ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా అంటే ఇప్పుడు మనకి ఒక ద్రాక్ష తీగలు ఉన్నాయనుకోండి, అదంతా పందిరి కట్టేశారనుకోండి, అప్పుడు ఇట్లా తీగలు ఉంటాయి, పందిరి ఉంటుంది, మనం మధ్యలోంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా.
అట్లాగే ఆ మర్రి చెట్టు ఎలా ఉంటుందంటే ఓడల మీద ఉంటుంది అనమాట. ఓడల లోపలికి వెళ్ళిపోయి నిలబడగలుగుతుంది కదా, అట్లా మర్రి చెట్టు మొత్తం విస్తరించేస్తుంది అన్నమాట. ఎంత పెద్ద విస్తరించేసిందంటే అది దాని కింద అందరూ వెళ్ళి నుంచున్నారు అనుకోండి 10,000 మంది పడతారు. అంత పెద్ద చెట్టు విస్తరించేసింది అనమాట. కానీ అది బతికే ఉందన్నమాట. అసలు మొదలు మాత్రం ఎక్కడ చూసినా మీరు ఎంత అది మొత్తం తిరిగేసి చూసినా ఎక్కడో మొదలు మాత్రం కనిపించదు. అట్లా సన్నగా ఓడల మీద నిలబడినట్టు మాత్రం ఆ వృక్షం అనేది కనబడుతుంది. అంత పెద్దదనమాట. అది బాబా ఉదాహరణ చెప్తూ ఉంటారు. అసలైన మూలమైన ధర్మం లేదు కానీ ఈ క్రిస్టియన్ ధర్మం, ఈ బౌద్ధ ధర్మం, లేకపోతే ఈ ఇస్లాం ధర్మం అనేది ఉంది. ఇప్పుడు దీని మీద ఎక్కువ టైం ఉండేది కూడా లేదు. ఈ సృష్టి ఇంకా సమాప్తం అయిపోయి శిథిలావస్థకు వచ్చేస్తుంది. అందుకనే మళ్ళీ బాబా ఏం చేస్తున్నారు, మళ్ళీ కొత్త వృక్షం యొక్క అంటూ కడుతున్నారు. కాండం యొక్క శక్తి, కాండం కొన్ని చెట్లకి పెద్ద ఇంతలా కాండం ఉంటుంది, దాని చుట్టూ తిరగడానికి టైం బట్టి అంత పెద్ద కాండం ఉంటుంది అన్నమాట. శక్తిశాలి కాండం ఉంటుంది అన్నమాట. అట్లాంటి మళ్ళీ దేవతా ధర్మాన్ని ఇప్పుడు బాబా స్థాపన చేస్తుంది. కొమ్మలు ఎంత పెద్దవైనా కానీ కాండం కంటే పెద్దవైతే ఉండవు కదా ఏది కూడా. बट यह स्त्री पुरुष दोनों अपने को बीके समझते, इसमें बड़ी मेहनत है. स्त्री पुरुष की कोशिश ऐसी है जो बस हाथ लगाने के बगैर रहा नहीं. బాబా అంటారు పిల్లలు, స్త్రీ పురుష అనేటువంటి దేహం అనేది ఎప్పుడు గుర్తొస్తుంది, దేహం చూసినప్పుడే కదా గుర్తొచ్చేది. అలాంటి అభిమానం కూడా పోవాలి అంటున్నారు. నేను ఆత్మని, వీరు కూడా ఆత్మని. నేను బాబా పిల్లవాడిని, వీరు కూడా బాబా పిల్లలు. ఇలాంటి ఫీలింగ్ అనేది రావాలి. లేకపోతే దేహాభిమానం ఎక్కడ పోతుంది అంటున్నారు బాబా. దేహం గుర్తొచ్చినంత వరకు దేహ ఆకర్షణ కూడా పోదు అంటున్నారు. ఒకవేళ యుగల్స్ ఉన్నారు అంటే లౌకికంలో పతి పత్ని ఉన్నారనుకోండి, అయినప్పటికీ కూడా మేము పతి పత్ని అని ఎప్పుడు అనుకోకూడదు. మేము అన్నయ్య అక్కయ్యాలి, సోదర సోదరీలు అనుకోవాలి. అప్పుడే బీకే నుండి ఫరిష్టాలుగా అవుతారు అని బాబా అంటున్నారు. ఎప్పుడైనా సోదర సోదరీల మధ్య చెడు దృష్టి ఉండదు కదా, అట్లాగే మేము సోదర సోదరీలము అలాగే ఉండాలి. ఫరిష్తాగా అప్పుడే అవుతారు. పవిత్రంగా లేని వారు ఫరిష్తాగా అవ్వరు అంటున్నారు. అలాంటి ఫరిష్తాల జోడీ కావాలి బాబాకి. कहते हैं दादा ने तो सब अनुभव किया, पिछाड़ी में करके संन्यास किया, बहुत मेहनत तो उनके हैं जो जोड़ा बन जाता है. तो फिर उसमें ज्ञान और योग भी चाहिए. बहुतों को आप समान बनाए तब बड़ा राजा है. జ్ఞానం యోగం ఉన్నటువంటి ఇలాంటి సోదర సోదరీలైన జంటలు కావాలి. అంతేకాని ఇతరుల్ని తమ సమానంగా చేయకుండా వాళ్ళు మాత్రమే ఉంటే ఒక్క జంటే తయారవుద్ది. బాబాకు అప్పుడు ఇంకేం లాభం ఉంది. అందుకని బాబా అంటారు చాలామందిని కూడా అలాగా తయారు చేయాలి అంటున్నారు. ఒక్కరి విషయం కాదు, రాజ్యం తయారు చేసుకోవాలి కదా. बाप कहते हैं तुम शिव बाबा को याद करो, यह प्रजापिता बहुत ऐसे भी हैं जो कहते हमारा काम तो शिव बाबा से है. శివ బాబానేమో జ్ఞాపకం చేయాలి. కానీ అందరికీ ఇక్కడ స్థూలంగా ఉన్నటువంటి తండ్రి ఎవరు? బ్రహ్మ బాబా. అందరూ బ్రహ్మ కుమార్ కుమారులు. మాకేం బ్రహ్మ కుమార్ కుమారులతో పనేం లేదు అనుకుంటే అప్పుడు బాబా అంటారు వారసత్వం అయితే ఇక్కడ నుండే ఇస్తా, వేరేగా నేనేమో ఎవరికి స్పెషల్గా ఏమీ ఇవ్వను. బ్రహ్మ కుమార్ కుమారులతో పని లేదు అంటే బ్రహ్మతో పని లేదు, బ్రహ్మ కుమార్ కుమారులతో పని లేదంటే వారసత్వంతో కూడా పని లేదనుకోండి అంటారు బాబా. ఎందుకంటే ఎవరి ద్వారా ఇస్తున్నారో వారితోనే మాకు పని లేదన్నప్పుడు ఇస్తారా ఏంటి? నేను వేరేగా మీకు వేరే వాళ్ళ తనంలోకి వచ్చి స్పెషల్గా వారసత్వం ఇస్తానంటారేంటి బాబా? ఎందుకంటే ఈ బ్రహ్మ కుమార్ కుమారీలే సత్యుగంలోనూ త్రేతాయుగంలోనూ దేవీ దేవతలుగా అవుతారు. వేరే వారసత్వం ఇద్దామన్నా వేరే వారసత్వం ఎలా కుదురుద్ది? అప్పుడు అక్కడ కూడా సంబంధం లేకుండా ఎక్కడికన్నా వెళ్ళి ఉంటారా ఏంటి? విష్ణువుతో సంబంధం లేదు నాకు, లేకపోతే బ్రహ్మతోనే సంబంధం లేనప్పుడు సత్యుగంలో ఎవరితో సంబంధం ఉండదు? విష్ణువుతో సంబంధం లేనట్టే కదా. సంబంధం లేనప్పుడు రాజ్యంలోకి వస్తారా ఏంటి? రారు కదా. సంబంధం లేదంటే అది వాళ్ళ ఇష్టం. సంబంధం లేకపోతే మానేయండి. సత్యుగంలో కూడా రారు, త్రేతాయుగంలో కూడా రారు, వారసత్వం కూడా పొందరు అని అర్థం అన్నమాట. నేను వీరి ద్వారానే ఇస్తాను కానీ వేరే వారి ద్వారా నేను మాత్రం ఇవ్వనని బాబా అంటారు. అలా అని బ్రహ్మబాబా ఫోటో పెట్టుకుంటేనే లేకపోతే బ్రహ్మబాబా జ్ఞాపకం చేస్తేనే అని చెప్పలేదు. శివబాబాని జ్ఞాపకం చేయడం అయితే శివబాబాని జ్ఞాపకం చేయాలి, కానీ పొందేది వీరి ద్వారా మాత్రమే. ఏ భాగ్యం తయారు చేసుకున్నా బాబా యొక్క సెంటర్స్ మరి బ్రహ్మబాబా ఇదే అవుతుంది. కానీ మరి భాగ్యం ఎలా తయారు చేసుకుంటారు? లేకపోతే చేసుకోవడం కూడా కుదరదు కదా. కాబట్టి బాబా అంటారు దేహదాన్ని జ్ఞాపకం చేయకూడదు,
స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా భావించాలి. ఈశ్వరుడుగా భావించకూడదు, మళ్ళీ నేనే ఈశ్వరుణ్ణి అనకూడదు కదా. ईश्वर कहते फिर उनसे क्या मिलता है, कितना घाटा पड़ा है. మనుషులు ఏమంటారు, నేనే ఈశ్వరుణ్ణి అంటూ ఉంటారు, గురువులే భగవంతుడు అనుకుంటారు. దీంతో నష్టం తప్ప ఏమీ లాభం ఏమీ లేదు అంటున్నారు. एकदम भारतवासियों ने दिवाला मारा, प्रजा से भीख मांगते रहते. దైవీ రాజ్యము, లక్ష్మీనారాయణల రాజ్యము, ఇంత గొప్ప భారతదేశం దివాలా తీసి ఇప్పుడు ప్రజల దగ్గర అడుక్కునే పరిస్థితికి గవర్నమెంట్ వచ్చేసింది. గవర్నమెంట్ అంటే పాలించేది, ప్రజలంటే పాలింపబడేవాళ్ళు. కానీ పాలించే వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లేవు, అందుకని ఎవరి దగ్గర అడుక్కుంటున్నారంట, ప్రజల దగ్గర అడుక్కుంటున్నారని బాబా అంటున్నారు. అంటే ఏం తీసినట్టు, దివాలా తీస్తేనే కదా అడుక్కుంటారు అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణల రాజ్యం కాస్త అడుగు తినే రాజ్యం అయిపోయింది అంటున్నారు అన్నమాట. 10-20 वर्ष का లోన్ లేతే హే, గవర్నమెంట్ లోన్లు తీసుకుంటుంది, 10 ఏళ్ల లోను, 20 ఏళ్ల లోను, ఇట్లాగా అప్పు తీసుకుంటూ ఉంటుంది. లోన్ అంటే అప్పే కదా, అప్పు తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. బాబా అన్నారు విదేశాల నుండి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకేం తీరుస్తారు, తీర్దామంటే వాళ్ళు ఉండరు, తీర్చేవాళ్ళు ఉండరు, తీర్పించుకునే వాళ్ళు కూడా ఉండరు అని బాబా అంటారు. ఆటే సమాప్తం అయిపోతుంది అని చెప్పి. అనేక ముసీబతే సిర్ పర్ హే, దివాలా, బిమారియా, అది బహుత్ హే. బాబా అంటారు ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి ఇంకా ఉన్నాయి, అవన్నీ ఆ రాళ్ళు పడతాయి, అవన్నీ దాటాలి. దివాలా తీయడము, అనారోగ్యాలు, ఇవన్నీ ఒక్కొక్కటి పడుతూ ఉంటాయి అంటున్నారు. कोई साहूकारों के पास रख देते और दिवाला मार देते हैं. కొంతమంది చూడండి, అందరూ వెళ్ళి ఒకళ్ళకి అప్పిస్తారంట, వాళ్ళు దివాళా తీస్తే వీళ్ళందరూ దివాళా తీస్తారని బాబా అంటున్నారు. వీళ్ళందరిది కూడా మునిగిపోతుంది. గరీబోంకో కిత్నా దుఃఖ హోతా హై, కదం కదం పర్ దుఃఖ హీ దుఃఖ హై. అడుగడుగులో ఈ ప్రపంచంలో దుఃఖాలే ఉన్నాయి. అచానక్ బయటే బయటే మరజాతే హై హి మృత్యులోక్. హఠాత్తుగా కూర్చునే ఉంటారు, చూస్తే మృత్యు పాలైపోయి ఉంటారు. ఎందుకంటే దీని పేరే మృత్యులోకము అంటున్నారు బాబా. అమర్లోక్ మే తుమ్ అభి జా రహే హో, అమర్పురికి బాద్షాహ బంతే హో. అలాంటి ప్రపంచం నుండి అమరపురికి చక్రవర్తిగా మీరు తయారవుతున్నారు అంటున్నారు. ఇది సత్యాతి సత్యమైన అమర కథ బాబా వినిపిస్తున్నారు. అమరుడైన బాబా అమర కథ వినిపిస్తున్నారు. మేము అమర కథ వింటున్నాం, అమరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు సంగమం నుండి అమరలోకానికి వెళ్తున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, విచార సాగర మంథన చేసి బ్రహ్మాసో విష్ణువు ఎలా అవుతారు అనే టాపిక్ మీద అర్థం చేయించాలి. మరి బుద్ధిలో జ్ఞానాన్ని మననం చేయడంలో బిజీగా ఉండాలి. సెకండ్ పాయింట్, రాజ్య పదవిని పొందడం కోసం జ్ఞానం యోగంతో పాటు తమ సమానంగా చేసే సర్వీస్ చేయాలి. తమ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి. वरदान, नाम और मान के त्याग द्वारा सर्व का प्यार प्राप्त करने वाले विश्व के भाग्य विधाता भव. పేరు గౌరవము త్యాగం చేయడం ద్వారా అందరి యొక్క ప్రేమను పొందేటువంటి విశ్వం యొక్క భాగ్య విధాతగా కండి అని. ఏ విధంగా బాబా నామరూపాలకు అతీతుడు అని చెప్పబడ్డారు. అంటే భగవంతుడిని ఏమన్నారంట, నామరూపాలకు అతీతుడు అని. కానీ ఎక్కువగా భగవంతుడి పేరే జపం చేస్తూ ఉంటారనమాట. నామం లేదన్నారు, రూపం లేదన్నారు, కానీ ఎవరి పేరు జపిస్తారు, భగవంతుడి పేరే జపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ విధంగా నామ్ ఔర్ మాన్ సే న్యారే బనో తో సదాకాల్ కే లియే సర్వకే ప్యారే బన్ జాయేంగే. ఎందుకంటే భగవంతుడు అందరికీ ప్రియమైన వారు, కానీ గుప్తంగా ఉన్నారు.
నేనేమి అందరికి ఇచ్చేస్తున్నా అసలు నా వల్లే మీరు బతుకుతున్నారు అంటున్నారేంటి బాబాయ్ అన్న. కానీ గుప్తంగా ఉన్నారు. కానీ సృష్టి నడిచేది భగవంతుడి వల్లే అని ఆత్మకు రియలైజేషన్ ఉన్నది. కానీ భగవంతుడికి నామం లేదన్నారు, రూపం లేదన్నారు. కానీ మళ్ళీ జపించేది ప్రేమించేది భగవంతుడినే అనమాట. బాబా అంటున్నారు, ఎందుకంటే నాకు పేరు రావాలని నేను అనుకోను, నేను చేసిందంతా గుప్తంగా చేశాను. అందుకనే భగవంతుడికే ఎక్కువ మహిమ అనేటువంటిది ఉంటుంది కదా. అట్లాగే ఎందుకు చెప్పారు బాబా మనకి? ఎందుకు చెప్పారు? ఆపవి మీరు కూడా కొంచెం సమయం కోసం దొరికే పేరు, నాకు గౌరవం దొరకాలి అనేవన్నీ వదిలేసేయండి. అప్పుడు మీకు సదాకాలికం కోసం గౌరవము పేరు రాకపోవచ్చు, కానీ ప్రేమ వస్తుంది అంటున్నారు బాబా. ప్రేమ దొరుకుతుంది అంటున్నారు అన్నమాట. తో స్వతహా సర్వకే ప్యారే స్వతహా బన్ జాయేంగే. బాబాకి మీ మీద ప్రేమ వస్తే అందరికీ మీ మీద ప్రేమ వస్తుంది అంటున్నారు. నామ్ మాన్కే భిఖారీ కా త్యాగ్ కర్తే. పేరు వస్తే పేరు ప్రతిష్ట, ఈ రెండు వస్తే బాబా కోరుకుంటే ఏమైనట్లు? భిఖారీ అయినట్లు అంటున్నారు. అంటే అడుక్కునే వాళ్ళు అయినట్లు. ఎవరికైనా అడుక్కోవడం ఇష్టం ఉంటుందా ఏంటి? బాబా అడుక్కోవడం అనేది త్యాగం చేసేయండి. కావాలి అంటే ఏంటి అర్థము? అడుక్కోవడము కాదా? అడుక్కోవడం త్యాగం చేయండి అని బాబా అంటున్నారు. అప్పుడు విశ్వం యొక్క భాగ్య విధాతగా అవ్వగలుగుతారు. ఇతరుల భాగ్యం తయారు చేసేటువంటి అదృష్టం మీకు లభిస్తుంది అంటున్నారు. కర్మ మీరు ఒక శ్రేష్ఠ కర్మ చేశారు, చేసిన దానికే అడుగుతున్నారు పేరు గౌరవం, అది త్యాగం చేయమని బాబా అంటున్నారు. కర్మ చేసినప్పుడు మీకు ఫలం దొరికేదే ఉంది. మీకు పేరు వచ్చినా దొరుకుతుంది, పేరు రాకపోయినా మీ ఫలం మీకు దొరుకుతుంది. ఇంకా పేరు వస్తే ఫలం తగ్గిపోద్ది. ఇక్కడ వచ్చేసింది కాబట్టి అక్కడ తగ్గిపోద్ది. అందుకని బాబా అంటున్నారు, అల్పకాలికమైనటువంటి పేరు అనేటువంటిది దాంతో ఇచ్ఛా మాత్రం అవిద్యగా కండి. ఒకవేళ అల్పకాలికమైన బాబా సేవ చేసి అల్పకాలికమైన పేరు పొందారు అంటే పచ్చిగా ఉన్న కాయ తినేసినట్లు. అప్పుడు మీకు పండు దొరకదు అని పచ్చిగా ఉన్న కాయ తినేస్తే పండు దొరుకుద్ది ఏంటి? అది పండేదాకా వెయిట్ చేస్తే పండు దొరుకుతుంది, పండేదాకా వెయిట్ చేయకపోతే పచ్చికాయ దొరుకుతుంది అనమాట. కాబట్టి ఉస్కా త్యాగ్ కరో తో భాగ్య ఆప్కే పీछे ఆయేగా. కాబట్టి ఇలా అడుక్కోవడం అనేది త్యాగం చేయండి, అప్పుడు భాగ్యం మీ వెనకాల పరిగెత్తుకొని వస్తుంది అంటున్నారు. స్లోగన్ పరమాత్మ పాప్కే బచ్చే హో తో బుద్ధి రూపీ పాము సదా తక్త నషీన్ హో. పరమాత్మ తండ్రి యొక్క పిల్లలుగా ఉన్నట్లయితే బుద్ధి రూపీ కాలు సదా సింహాసనాధికారిగా ఉంటుంది.